ఫుల్ అడ్వెంచర్ ఉంటుంది రోడ్ మొత్తం. చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బబ్లు సాయి అఫీషియల్ మోటో వ్లాగ్స్. ఇవాళ మనం ఇటు ఆఫ్ రోడింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ చిన్న 50 కిలోమీటర్స్ లోపల మంచి బెస్ట్ లొకేషన్ ఉంది. మన వాటర్ ఫాల్స్ టైప్ ఉంటుంది. చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. కానీ ఫుల్ అడ్వెంచర్ ఉంటుంది రోడ్ మొత్తం. చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. ఇది జన్నారం రూట్ సైడ్. ఇది మన లక్ష్మీపేట నుంచి వెళ్ళి జన్నారం రూట్లో రైట్ సైడ్. ఇక్కడ నుంచి అంబేద్కర్ బొమ్మగారి నుంచి రైట్ సైడ్లో విలేజ్ టైపే ఉంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళడం. మనం కూడా మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళడం. ఇది సెకండ్ టైం కానీ మనం రాబట్టి సెకండ్ టైం ఇది. కానీ అంతైనా గుర్తులేదు రూటు. చాలా ఇయర్స్ అవుతుంది రాక ఇటు. 2 ఇయర్స్ అవుతుంది ఇటు రాక, అందుకే గుర్తులేదు రూట్ అంతానం. ఇది ఫస్ట్ చెక్ పోస్ట్. ఇంకొకటి ఫ్రంట్ వెళ్ళాక ఇంకో చెక్ పోస్ట్ వస్తుంది. మన అక్కడ మనీ అడుగుతారు, ఇక్కడ మనీ అడుగుతారు. 50 టికెట్, ఎంట్రీ టికెట్ 50 100 తీసుకుంటారు. కానీ అట్లా కూడా తీసుకుంటే ఎందుకో ఏమో మరి. ఇంత కొంచెం డెవలపింగ్ అనేది చేస్తలేరు ఇటు. డెవలపింగ్ అనేది చేస్తే ఇంత ఇచ్చినా ఏమనిపించదు. 100 200 ఇచ్చినా ఏమనిపించదు. కానీ డెవలపింగ్ చేయండి మనీ ఇచ్చేసి ఎందుకు అని వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఆఫ్ రోడింగ్ అంటే బెస్ట్ అనిపిస్తుంది. ఇదే మినిమం ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. ఇటు విజిట్ చేయండి ఇటు చాలామంది. అంటే బెస్ట్ లొకేషన్ ఇది. ఇంత మంచి బెస్ట్ లొకేషన్ ఇది తెలంగాణ డిస్ట్రిక్ట్లో లేదనుకుంటా నాకు తెలిసి. ఇది టైర్లలో ఎయిర్ చాలా ఉంది. ఎయిర్ కూడా తీసేయాలి, ఎందుకంటే మన టైర్ డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ ఎయిర్ చాలా ఉంటాయి. స్టోన్స్ అనేది దానికి చీరకపోతాయి డైరెక్ట్గా, అందుకే తీసేద్దాం ఇక. ఒక్క నిమిషం. ఈ ఎయిర్ అనేది తీసేయాలి. అందుకే ఎయిర్ ఉంటే టైర్ పలుగుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. స్టోన్స్ ఉంటాయి కదా ఎక్కువ, అందుకే ఎయిర్ అనేది తీసేస్తా. ఈ ఫ్రంట్ బ్యాక్ సైడ్ రెండిట్లలో తీసేయాలి. కొంచెం గిట్ట వైట్ షర్ట్కి అంటుతే మామూలుగా ఇక నా పని బిస్కెట్ అవుతుంది. ఇక ఇటు మామూలుగా అసలే. వెళ్దాం పారు. ఇక లేట్ అవుతుంది మళ్ళీ. మనం వచ్చేది 12కి వచ్చినాం వీడికి. ఆడికి 2 వరకు అన్నా వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గర రాక, లేకపోతే బిస్కెట్ అయిపోద్ది మళ్ళీ. మళ్ళీ 4 వరకు 3 వరకు రిటర్న్ కావాలి. మళ్ళీ ఈ జంగల్లోనే మనకు 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్ 1.5 అవర్ రోడ్ ఉంటుంది. మంకీస్ తప్పి ఏం కనిపిస్తలే ఎనిమల్స్. అంటే ఓన్లీ మంకీసే కనిపిస్తున్నాయి అంతే, వేరే ఎనిమల్స్ ఏం కనిపిస్తలే. ఇటు రాక 2 ఇయర్స్ అవుతుంది. మన హెచ్ఎఫ్ మీ వచ్చిన ఒకసారి. అప్పుడు మోటో బ్లాగింగ్ అంత ఇంట్రెస్ట్ ఏం లేకుండే. ఇప్పుడు మోటో బ్లాగింగ్ చేస్తున్నా. నాకు వ్యూ ఎలా వస్తుందో అర్థమవుతలేదు. ముంగట మనది కెమెరా వ్యూ చూద్దాం, ఎడిటింగ్లో ఏర్పడుతుంది వ్యూ ఎలా వస్తుందో. మంకీ, హాయ్ మంకీ. ఇక్కడ ఏం కనిపిస్తలేవు మరి. వస్తున్నాం కానీ మాకైతే ఒక్కటి ఏం ఎనిమల్స్ అనేది ఏం కనిపిస్తలేవు మరి, ఎందుకు ఏమో. ఎనిమల్స్ కనిపిస్తాయని చూస్తున్నాం, మరి ఎక్కడ కనిపిస్తలేవు. మరి కనిపిస్తే చూద్దాం, మన వీడియో కంటెంట్ దొరుకుతుందా అని చూస్తున్నా. మరి ఇంత పెద్ద జంగల్లో కనిపించకపోతే వీడికి వచ్చి వేస్ట్ ఇక మనం. ఇంత పెద్ద జంగల్లో కూడా కంటెంట్ దొరకకపోతే. సెకండ్ చెక్ పోస్ట్ ఇది. సెకండ్ ఇది చెక్ పోస్ట్. ఇక్కడికి వెళ్ళి అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. మామూలు ఉండదు అడ్వెంచర్. చూపిస్తే ఎలా ఉంటుంది అడ్వెంచర్. ఇటు రావాలి, ఎక్కువ విజిట్ చేయాలి. ఇటు ఎక్కువ ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఇది పార్ట్ 1 పార్ట్ 2 వస్తుంది కావచ్చు వీడియో. టీమ్ తోటి రావాలి. మళ్ళీ ఇంకొకటి కూడా ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు ఇటు, అందుకే మినిమం ఒక 10 to 11 మెంబర్స్ కావాలి. లేకపోతే మినిమం 8 7 మెంబర్స్ అయినా కంపల్సరీ రావాలి. ఎందుకంటే ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. మనకేం తెలియని రూట్ ఇది. మళ్ళీ అడ్వెంచర్ మామూలుగా ఉండదు. మళ్ళీ బైక్ మీద ఎంత పెద్ద బైక్ అయినా ఇద్దరు బైక్కి ఇద్దరు ఉండాలి మినిమం. ఒక్కళ్ళు ముగ్గురు ఉండదు అసలుకే. ముగ్గురు అంటే బాగా టాస్క్ ఇలా. మేము ఇవాళ సాటర్డే కదా, అందుకే ఏం పబ్లిక్ కూడా ఉండరు ఇవాళ. బైకర్స్ ఎవరు. సండే అయితే చెక్ పోస్ట్లో కాడ మన టికెట్స్ అడుగుతారు. టికెట్ 50 100 రూపీస్ తీసుకుంటారు చెక్ పోస్ట్లో కాడ.
ఇవాళ ఏం అడగరు అనుకుంటున్నా నాకు తెలిసి. ఇక్కడ ఫ్రెండ్ కార్ ఉంది, ఎవరు వచ్చినట్టున్నారు. ఇక్కడ నుంచి బైక్స్ వెళ్తాయి, ఇక కార్స్ వెళ్ళాయి. ఇక్కడ నుంచి అడ్వెంచర్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇది చిన్న చిన్న అడ్వెంచర్, ఇంకా ముంగట మామూలు ఉండదు అడ్వెంచర్. చూస్తారు కదా ఎలా ఉంటుందో, మినిమం ఉంటుంది అడ్వెంచర్ అంటే. ఈ వర్షంకే ఇలా అయిపోయింది రోడ్ అంతా, లేకపోతే మంచిగా ఉంటుండే. ఇది వర్షం కనిపిస్తుంది రోడ్ అయితే మనకు. చూద్దాం మరి ఎలా ఉంటుంది ఇంకా ఫ్రంట్ వెళ్ళాక. టఫ్ ఉంటుంది రోడ్, మినిమం టఫ్ ఉంటుంది. కొంచెం స్లిప్ అయినా మనం కనిపించాము ఇక ఎవరికి, అలా ఉంటుంది రోడ్. అందుకే బైక్ కూడా గేర్లోనే ఆఫ్ చేసుకోవాలని, న్యూట్రల్ చేయద్దు గేర్. పైకి వెళ్ళిన కొద్దీ మామూలుగా భయం అవుతలే, ఘోరంగా భయం అవుతుంది వెళ్ళిన కొద్దీ. హైట్ ఉంది కదా. మీరు వెళ్ళండి, మేము వస్తాం. మీరు ఫస్ట్ వెళ్ళండి, మేము వెనక వస్తాం. కిందనేమో స్టోన్స్ వేరే లెవెల్ ఉన్నాయి. అవి బౌన్సింగ్ అయిన కొద్దీ ఇట్లా లేవడం అవుతుంది. ఆ చిన్న బండి ఇంకెంత అవుతుందో దాంతో తలకాయ నొప్పి. అటు కిందికి చూస్తే గజ్జు ఉంటుంది, అట్లా ఉంది అటు కిందికి. ఇక్కడ ఫ్రంట్ వాటర్ ప్లాంట్ ఉంది, ఇగో ఇదే వాటర్ ప్లాంట్. లెఫ్ట్ సైడ్లో ఉంది కదా వాటర్ ప్లాంట్ అట. ఇక్కడికి వచ్చి వాటర్ వెళ్తారట, తీసుకొని ట్రైబల్స్ అక్కడికి వచ్చి వాటర్ తీసుకొని వెళ్తారట. మరీ గ్రేట్ అది. కొంచెం స్లిప్ అయిన కథమే అటు, అట్లా ఉంది అటు చూస్తే. అటు చూడకుండా నడిపియాలి బైక్ని తీసుకొని. ఇటు రావద్దు మళ్ళీ ఒకసారి. ఇదే లాస్ట్ టైం ఫస్ట్ కావాలి, ఎందుకంటే మళ్ళీ ఇటు అడ్వెంచర్ మామూలుగా లేదు. బైక్ మళ్ళీ నడుపుదామన్నా మళ్ళీ ఇక చేతికి రాదు బైక్. టర్నింగ్స్ వచ్చినాక వేరే లెవెల్ భయం అవుతుంది. అటు సైడ్కి వెళ్దామంటే వెళ్ళొస్తలే, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా కథమే. హైట్ ఉంది కదా కొంచెం, అందుకే ఇబ్బంది అవుతుంది. అటు వ్యూ చూస్తే వేరే లెవెల్ ఉంది వ్యూ అయితే, మినిమం ఉంది వ్యూ. ఇంకా మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను, సెకండ్ పార్ట్ 2 వీడియోలో. అప్పుడు ఆ వీడియోలో మొత్తం వ్యూ గురించి ఎక్స్ప్లోర్ చేస్తా కావచ్చు. పైనకి వెళ్ళినాక ఒక రేంజ్లో కనిపిస్తుందని చూస్తున్నా వ్యూ. ఎలా కనిపిస్తుందో చూద్దాం మరి వ్యూ. టర్నింగ్స్ వచ్చిన కొద్దీ మినిమం టఫ్ వస్తుంది రోడ్డు, ఘోరంగా టఫ్ వస్తుంది రోడ్డు టర్నింగ్స్ వచ్చిన కొద్దీ. వాళ్ళతో బైక్ వస్తున్నట్టుంది, ఈ సుజుకి సౌండ్ లెక్క అనిపిస్తుంది. చూద్దాం మరి. ఇక్కడ బైక్ కనబడ్డా అంటే కొంచెం ప్రాణాలు లేచి వస్తాయి, అట్లా ఉంది ఇటు. సుజుకి నడుపుతాను కాకా. ఇక్కడ అవే సెట్ అవుతాయి, సుజుకి బైక్సే సెట్ అవుతాయి ఇక్కడ. వ్యూ అయితే వేరే లెవెల్లో కనిపిస్తుంది. నేను ఇంతగానో ఎక్స్పెక్ట్ చేయలే వ్యూ ఇలా వస్తుందని. మినిమం కనిపిస్తుంది, మొత్తం ఫాగు కింద డౌన్లో మొత్తం ఫాగ్ ఉంది టోటల్. వేరే లెవెల్ ఉంది. ఇంతగానో వ్యూ కనిపిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలుకే. కానీ కొంచెం స్లిప్ అయినా మన చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా నడిపించాలి బైక్ ఇటు. ఎందుకంటే అడ్వెంచర్ మామూలుగా లేదా, కొంచెం గ్యాప్ అంతే. మినిమం ఉంది అడ్వెంచర్ అంటే ఇలా ఉంటుందని నేను ఇంతగానో ఎక్స్పెక్ట్ కూడా చేయాలి. మళ్ళీ ఈ అడ్వెంచర్లో మన సుజుకి అవే సెట్ అవుతాయి, ఈ గ్లామర్లు హెచ్ఎఫ్లు సెట్ కావు. ఎందుకంటే ఇవి అందానం బైక్స్ పికప్ ఉండదు బైక్స్లో. ఈ సుజుకి అయితే పికప్ ఎక్కువ ఉంటుంది, వెనక పోగా వచ్చుకుంటా అది గుంజుతాయి బైక్. ఇద్దరిని కానీ ముగ్గురిని గుంజుతాయి బైక్, అట్లా ఉంటుంది అది పవర్. ఇది హైట్ ఉన్న కొద్దీ ఇది నా బండి ఎట్లయితుందంటే వెనక మన ఫ్రెండ్స్ది గ్లామర్ ఎట్లయితుందో ఇక
మనం 12కి వచ్చినాం కదా, అందుకే ఇంత ఫాగ్ ఉంది అయినా. ఇంకా మార్నింగ్ వస్తే ఇంకా వేరే లెవెల్ ఫాగ్ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడే ఇట్లా ఫాగ్ ఉందంటే మార్నింగ్ వస్తే ఇంకా వేరే లెవెల్ ఫాగ్ ఉంటుంది. స్టోన్స్ని మొత్తం వల్లగొట్టి ఇట్లా వే చేసినట్టున్నారు, అందుకే ఇంత స్టోన్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక టర్నింగ్ వచ్చింది, ఇక్కడ ఈజీ ఉంటుంది కావచ్చు అని అనుకుంటున్నా. చూద్దాం మరి ఎలా ఉంటుందో, ఈజీ ఉంటుందో మరి టఫ్ ఉంటుందో. అబ్బో స్టోన్స్ అయితే బాగానే ఉన్నాయి. సైడ్కి మొత్తం స్టోన్స్, లెఫ్ట్ సైడ్ స్టోన్ కిందంటేనే కథ. మనం అటు పడితే కథ. ఇక మన పని బిస్కెట్. ఇక గోవింద అవుతుంది మన పని. ఇక అట్లా ఉన్నాయి స్టోన్స్. ఆ స్టోన్స్కి తల్లి కొంచెం ఇటు బెండ్ అయినా మన పని బిస్కెట్ అవుతుంది. ఇక అట్లా ఉంది స్టోన్స్. కొంచెం అటు స్లిప్ అయినా కథమే మన పని. ఇళ్ళకెళ్ళి 4 వీలర్ వెహికల్స్ వెళ్తున్నాయి కావచ్చు, అందుకే ఈ గ్రిప్స్ కనిపిస్తున్నాయి టైర్స్. గ్రేటే మరి ఇళ్ళకెళ్ళి వెళ్తున్నాయి అంటే. ఆ డ్రైవర్కి సలాం కూడా తక్కువనే అనుకుంటా, అట్లా ఉంది ఇటు రూటు. 4 వీలర్ వెహికల్స్ వెళ్తున్నాయంటే మరీ గ్రేట్. ఇటు మన 2 వీలరే వెళ్తలేదు, కష్టంగా వెళ్తుంది 2 వీలరే. మా టఫ్ ఉంది రోడ్. ఇంకా ఫ్రంట్ అయితే ఘోరంగా ఉంది. టఫ్ అంటే మినిమం టఫ్ ఉంది రోడ్. కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. మొత్తం స్టోన్స్ ఉన్నాయి, ఇంకా ఉసిగా ఉంది. అరే 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 రోడ్ ఎలా ఉంది చూడండి, టఫ్ ఉంది రోడ్. No, 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 no. జై బజరంగ్ బలి. బైక్ లేపంగా కూడా ఇలా అని లేపాలి, అటు స్టాండ్ వేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి లేపాలి, పుష్ చేయాలి అంతే. అక్కడ స్టాండ్ పొందుతలే. ఒక్క నిమిషం అన్నయ్య, నేను వెళ్తున్నా, ఒక్క నిమిషం. మన డ్యామేజ్ అయితే ఏం కాలే, ఒక ఇంజన్ గార్డ్ సేఫ్టీ కోసం బైక్కి అయితే ఏం కాలే డ్యామేజ్. కొంచెం రాకపోతే అంతేగాని ఏం డ్యామేజ్ అయితే కాదు. ఏం కాదు, చిన్న స్క్రాచెస్ పడతాయి అంతే. ఇక్కడ గడ్డ లెక్క ఉంది, అందుకే మనకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ గడ్డ లెక్క ఉంది బైక్, అందుకే కంట్రోల్ కాలే నాకు. No, 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 no. అరే 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 సెట్. రోడ్ సరిగ్గా లేదు, ఆ స్టోన్స్ ఉన్నాయి, అందుకే మనకు బైక్ వెయిట్ అనేది. ఈ వీడియో పార్ట్ 1 వస్తుంది, ఇంకొకటి పార్ట్ 2 వస్తుంది. పెట్టాలద్దో కామెంట్లో చెప్పండి, ఎలా ఉందో వ్యూ చెప్పండి. అట్లనే వేరే లెవెల్ ఉంది వ్యూ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.